మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి పురస్కరించుకొని ఆ మహానుభావుని స్మరించుకొని ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక కార్యకర్త, కుల వివక్షత కోసము, అలాగే అంతరానితనంగా స్త్రీల విద్య కోసము ఎంతో పోరాటం చేసి సమాజానికి సేవ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు వెళ్ళాలని, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి మనం తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి తెలియపరచాల్సిన కొన్ని అవగాహన సదస్సులు మరియు స్కూళ్ళకైతేనేమి మనం వెళ్ళి ఆ మహానుభావుని జీవిత చరిత్రలను మరి రాబోయే తరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేసిన వ్యక్తి. రాజ్యాంగాన్ని రచించారంటే మరి ఈయన మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో నడవబట్టే ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను పూర్తిగా తీసుకోవడం వల్లనే మనకి భారతదేశానికి ఒక దిక్సూచి రాజ్యాంగాన్ని రచించడానికి, అంబేద్కర్ గారి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మహాత్మా జ్యోతిరావు గారి జీవిత గాథ ఎంతో ఆదర్శనీయమని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చదువుకోవాలి, సమాజంలో వారు కూడా గుర్తింపు పొందాలని తన భార్యకి ఒక మొట్టమొదటి విద్యార్థినిగా తీసుకొని చదువు చెప్పించి ఆమెకు కూడా ఉత్తీర్ణత భారతదేశంలోనే ఒక మహిళా టీచర్గా ఆమెను పరిచయం చేశారు. మరి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి. మరి సావిత్రిబాయి పూలే గారు కూడా ఎంతో ఆదర్శమైన మహిళ. మరి మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి ఆమె కూడా కంకణం కట్టుకొని మా ముస్లిం సమాజానికి చెందిన ఫాతిమా షేక్ అనే మహిళా స్నేహితురాలు ఆమెకి తోడు నీడగా ఉండి తన ఇంటినే మొదటి పాఠశాలగా పూణేలో ఆమె ఇవ్వడానికి కూడా సిద్ధపడి మొదటి పాఠశాల భారతదేశంలోనే జ్యోతిరావు పూలే దంపతులు మరియు ఫాతిమా షేక్ గారి సహకారంతో మరి ఒక నిర్మాణం చేపట్టి భారతదేశంలోనే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాభ్యాసం చేయడానికి చాలా కృషి చేశారని తెలియజేస్తున్నాను. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, సిద్ధాంతాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బీసీ నాయకులు వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమాన్ని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.